చాలామందిని చూస్తూ ఉంటామండి, సడన్ డెత్ అంటారు. అంటే దెర్ ఈజ్ ఎ బిగ్ గ్యాప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అంటారు. అంటే ఇలా కాఫీ ఇలా నోట్లో పెట్టుకునే టైంలో టక్కన కప్పు పడిపోతుంది, మనిషి పడిపోతారు. సడన్ డెత్. ఈ సడన్ డెత్ అనేది ఎక్కువ జరిగేది కారణం పల్మనరీ ఎంబాలిజం. పల్మనరీ ఎంబాలిజం అంటే ఏం లేదండి, ఎక్కడో కాలు అంటే ఈ కాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న ఎక్కువగా కాళ్ళ దగ్గర కానీ ఇంకెక్కడైనా సరే చిన్న బ్లడ్ క్లాట్ ఫార్మ్ అయి, చిన్న రక్తం గడ్డకట్టి చిన్న బ్లడ్ క్లాట్ ఫార్మ్ అయి అది హార్ట్లోకి వచ్చి అక్కడి నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళే రక్తనాళంలో, అంటే పల్మనరీ ఆర్టరీలో ఎక్కువపోతుంది. పల్మనరీ ఆర్టరీ అంటాం, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే రక్తనాళం పల్మనరీ ఆర్టరీ, అందులో ఇరుక్కుపోతుంది. దీన్ని పల్మనరీ ఎంబాలిజం అంటాం. మ్యాసివ్ పల్మనరీ ఎంబాలిజం, సడన్ కాజ్ ఆఫ్ అరెస్ట్, ఇమ్మీడియట్గా డెత్ అక్కర్స్. ఈవెన్ మ్యాసివ్ హార్ట్ అటాక్ కూడా ఇంత సడన్ డెత్ ఉండదు. మ్యాసివ్ హార్ట్ అటాక్లో కూడా కొంచెం టైం ఉంటుంది. కానీ పల్మనరీ ఎంబాలిజం అంటే రక్తం ఆ గడ్డ వెళ్ళి మనం ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాళంలో ఇరుక్కోవడం మాత్రం మోస్ట్ డేంజరస్. ఇది ఒక్కటే రిపీట్ చేస్తానమ్మా, ఇది ఒకటి బాగాలేదు. సడన్ డెత్కి ముఖ్యమైన కారణం పల్మనరీ ఎంబాలిజం అండి. పల్మనరీ ఎంబాలిజం అస్సలు టైం ఇవ్వదు పేషెంట్కి. ఇన్స్టెంట్ సడన్ డెత్. పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటంటే ఒంట్లో ఎక్కడైనా ముఖ్యంగా కాళ్ళకు ఉండే రక్తనాళాల్లో చిన్న రక్తం గడ్డ కట్టి ఆ రక్తం గడ్డ అలా పైకి ప్రవహించి హార్ట్లోకి వచ్చి హార్ట్ నుంచి ఈ ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాళం పల్మనరీ ఆర్టరీ అంటాం. ఈ రక్తనాళంలో ఇరుక్కుపోతుంది. అంటే ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాళంలో కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. అంటే జస్ట్ ఆ గడ్డ వెళ్ళి అక్కడ ఇరుక్కుంటుంది. దీన్ని పల్మనరీ ఎంబాలిజం అంటాం. దీనివల్ల ఇన్స్టెంట్ డెత్, సడన్ డెత్ జరుగుతుంది. మోస్ట్ డేంజరస్ అండి, టైం ఇవ్వదు. ఒకవేళ చిన్నదైతే మనకి బోర్డంత టైం ఉంటుంది, దేర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ కొంచెం పెద్ద క్లాట్ కనుక వెళ్ళిందంటే ఇన్స్టెంట్ అరెస్ట్. ఈవెన్ మ్యాసివ్ హార్ట్ అటాక్ కూడా ఇంత ఫాస్ట్గా మీకు మనిషిని చంపేయదు. పల్మనరీ ఎంబాలిజం మాత్రం చాలా ఇమ్మీడియట్గా ఇట్ కాజెస్ డెత్. మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ సడన్ డెత్ ఈజ్ పల్మనరీ ఎంబాలిజం.